అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానన్న, మీరెలా ఉన్నారు? బాగున్నా గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు 2025 మహాశివరాత్రి వచ్చేసింది. మరి ఈ శివరాత్రి రోజు అంటే అసలు శివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైన రోజు అని చెప్పొచ్చు. మరి ఈ రోజున భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ జాగారం చేస్తూ నిత్యం శివుడిని ఆరాధిస్తూనే ఉంటారు. రాత్రి నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం తెల్లారి వరకు వరకు కూడా. చేస్తూనే ఉంటారు. మరి ఇలాంటి శివరాత్రి 2025 ఏ రోజున వచ్చింది? అసలు దాని యొక్క చరిత్ర ఏంటి? పరిహారాలు ఏంటి గురుగారు? ముఖ్యంగా అమ్మ, ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది మనకి. అవును. దాన్ని మాస శివరాత్రి అంటాం. హ్మ్. మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య ముందు రోజు, త్రయోదశి చతుర్దశి కలయిక కలిగినటువంటి రోజునే మహాశివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రికి అసలు మానవాళికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, భగవంతుడు ఆయనకి పూజ చేయండి, ఉపవాసాలు చేయండి, ఆరాధనలు చేయండి, జాగరణలు చేయండి అని చెప్పి భగవంతుడు చెప్పలేదు. అవును. కానీ అది మన జీవన విధానంలో ఒకటిగా ఇమిడిపోయింది. హ్మ్. వీటి వలన భగవంతుడికి లాభమా? మనిషికి లాభమా? మనిషికే లాభం. అవును. భగవంతుడు భగవంతుడే. హుహు. జన్మకో శివరాత్రి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అవును. అందరూ కూడా చెబుతూ ఉంటారు, జన్మకో శివరాత్రి, జన్మకో శివరాత్రి. అవును. అసలు జన్మకో శివరాత్రికి పరమార్థం ఏంటి అంటే, మనకి ప్రతి నెలలో పౌర్ణమి ముందు ఒక ఏకాదశి, అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది నాన్న. అవును. మనిషి ఎప్పుడు 365 రోజులు తింటూ, 365 రోజులు కరెక్ట్ సమయానికి నిద్రపోతూ ఉంటాడు. దీంట్లో మన శరీరంలో ఉండేటువంటి కొన్ని అవయవాలకి కొంతమేరకు రెస్ట్ అవసరం, విశ్రాంతి అనేది చాలా అవసరం. అవును. అందుకనే ఏకాదశి రోజున కటిక ఉపవాసం చేయమని చెప్తాం. హ్మ్. మా గురువుగారు వాళ్ళు అసలు మంచినీళ్ళు కూడా తాగరు. ఓకే. మంచినీళ్ళు గుటక, ఉమ్మి కూడా గుటక వేయరు. హుహు. ప్రొద్దున్నుంచి మరలా మరుసటి రోజు ద్వాదశి వచ్చేంత వరకు కూడా. అంటే అంత కఠినంగా ఉండడం అవసరం అంటారా? అంటే ఇక్కడ జీర్ణక్రియ నాన్న. హ్మ్. జీర్ణక్రియకి ఎప్పుడు మనం నిజంగా చెప్పాలంటే, ఒకే పూర్వకాలంలో ఉండేవాళ్ళ ఆహార అలవాట్లు వేరు, పద్ధతులు వేరు. హ్మ్. ఇప్పుడు అన్ని పిజ్జాలని, బర్గర్‌లని, అవని, ఇవని ఫుల్ ఫ్యాటీ ఫుడ్. ఓకే. అవునా? ఈ అడ్డమైన గడ్డంతా లోపలికేస్తున్నప్పుడు హ్మ్. జీర్ణక్రియకి కనీసం ఒక్క రోజున విశ్రాంతి రెస్ట్. కావాలిగా. అవును. ఉంటే ఇక్కడ ఏంటి, మిగిలిన ఒక మిషనరీ ఉంది నాన్న. ఒక మిషన్ ఉంది, లేదా కార్ ఉంది, ఒక హ్మ్. బైక్ ఉంది. అది రిపేర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? దానంతట అది చేసుకోలేదు కాబట్టి మనం రిపేర్ చేస్తాం. అవును. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, మానవ శరీరంలో వాటికొచ్చినటువంటి కష్టాలు కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటంతట అవే సరి చేసుకునేంత గొప్ప పరిస్థితినిచ్చాడు మన దేహంలో ఉండేటువంటి అవయవాలకి. అవునవును. దాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం అంతే. ఓ మాట చెప్పాలంటే పిచ్చి పిచ్చి అలవాట్లతో, పిచ్చి పిచ్చి తిండ్లతో. అవును. కాబట్టి ఈ జీర్ణక్రియకి దానంతట అదే రిపేర్ చేసుకోగలిగినటువంటి శక్తి కలుగుతుంది. హుహు. ఎప్పుడు? దాంట్లో ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు వేయకుండా ఆ మిషన్‌లో ఉన్నప్పుడు. ఓకే. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తాం. హ్మ్. ఇప్పుడు ఏకాదశి రోజున ఉపవాసం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నారు, కానీ తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ. అవును. కాబట్టి కనీసం జన్మకో శివరాత్రి అని చెప్పి మాట చెప్పడం కూడా ఎందుకు అంటే, శివరాత్రి రోజైనా సరే ఏమీ తినకుండా నిరాహారంగా ఉండండి. హ్మ్. సంవత్సరంలో ఒక్క రోజైనా సరే జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వండి, విశ్రాంతి ఇవ్వండి అని చెప్పడమే ఉపవాసం యొక్క పరమార్థం. అవును. ఓ మాట చెప్పాలంటే. హ్మ్. ఇక్కడ రాత్రి కూడా జాగరణ చేస్తాం. అవును. జాగరణం కూడా దీని రహస్యం ఏంటి గురుగారు? శరీరం మన శరీరం. ఆరోగ్యానికేనన్న. హ్మ్. 365 రోజులు మనం కరెక్ట్‌గా 10 గంటలకు నిద్రపోతూ ఉంటాం. అంతా చేస్తూ ఉంటాం. అవును. ఈ కళ్ళకి ఇక్కడ ఏంటంటే చూడండి, జీర్ణక్రియకేమో రెస్ట్ ఇవ్వమని చెప్తున్నాం. హ్మ్. కళ్ళకేమో శ్రమను కలిగించమని చెబుతున్నాం శివరాత్రి రోజున. అవును. నిద్రపోకుండా అంతా చూస్తుంటే శ్రమేగా. అవును. ఓ మాట చెప్పాలంటే, అవును. దాని ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి ఉంటామో లోపల ఉండేటువంటి చిన్న చిన్న నలకలు ఇవన్నీ కూడా ఒక చోటకు చేరుకుంటాయి. ఓకే. ఆహా! అవునా? చేరుకొని మొత్తం బయటకొచ్చేస్తే కళ్ళు మొత్తం దృష్టి బాగా శుభ్రంగా ఉంటుంది. ఉంటుంది. అవును. అంటే కళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు జన్మకో శివరాత్రి అని చెప్పి జాగరణ, ఉపవాసం చేయమని చెప్పి చెబుతూ ఉంటాం. అవును. దీంతో పాటుగా ఆధ్యాత్మికత జోడించుకుంటే, మనకి శివపురాణంలో ఒక కథ ఉంటుంది నాన్న. హ్మ్. ఒక బోయేవాడు ప్రొద్దునే నిద్ర లేచాడు, 4కి లేచాడు. వాడికి వేటాడటమే ఆయన వృత్తి గదా! అవునవును. వేటాడదామని చెప్పి అడవికొచ్చాడు. హ్మ్. ఒక పావురాన్ని చూసాడు. ఓకే.
పావురాన్ని చూశాడు. ఎట్లయినా సరే ఇది చాలా బాగుంది, బాగా బొద్దుగా ఉంది, మంచిగా ఉంది, మనకి తినడానికి ఆహారం సరిపోతుంది అనుకొని దాన్ని వెంటబడుతూ ఉన్నాడు. అదేం చేసింది, ప్రాణభయంతో ఎగిరి 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 ఒక చెట్టు త్వరలో లోపలికి వెళ్ళింది. లోపల ఇంకొక ఆడపావురం ఉంది. ఇది మగపావురం, ఆడపావురం లోపల ఇంకోటి ఉంది. ఈ బోయవాడు దాన్ని చూశాడు, ఆ త్వరలోకి వెళ్ళటం చూశాడు. అది ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు కొడదాం. వాడి వృత్తి ధర్మం కూడా ఒకటి ఉంటుంది నాన్న. ఎప్పుడు కూడాను ఒక ఆడ మగ కలిగినటువంటి పక్షుల్ని కలిసి ఉన్న చోట ఎప్పుడు కూడా సంహారం చేయకూడదు, వేట ఆడకూడదు. కాబట్టి ఆ రెండు ఉన్నాయి. అది ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు దాన్ని వేటాడదామని చెప్పి కూర్చున్నాడు. అదేంటి, ప్రాణభయంతో ఎక్కడ బయటకు వస్తే వీడు నన్ను ఏం చేస్తాడా అని చెప్పి, వీడు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతాడా అని చెప్పి అది ఎదురు చూస్తూ కూర్చుంది. పొద్దున్నుంచి మన సాయంత్రం అయింది, రాత్రి అయింది, మరుసటి రోజు పొద్దునైంది. చివరికి వేటగాడికి అలసట వచ్చేసి వెళ్ళిపోయాడు. రెండు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ పక్షి, ఈ వేటగాడు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి వెళ్ళిన యమదూతలు వస్తూ ఉంటారు కదా, కైలాసం నుంచి శివదూతలు వచ్చారు. ఎందుకు, వీడు పంతంతో అయినా సరే దాన్ని వేటాడదామని చెప్పి ఏమీ తినకుండా తినదాన్ని నిద్రపోకుండా జాగారం చేశాడు, ఉపవాసం చేశాడు. అది ప్రాణభయంతో వీడు ఎక్కడ నన్ను వేటాడతానే భయంతో అది కూడా ఏమీ తినకుండా రాత్రంతా జాగారం చేసింది. అది శివరాత్రి రోజున జరిగినది కాబట్టి వీళ్ళిద్దరికీ శివదూతలు కైలాసం నుంచి వచ్చారట తీసుకెళ్ళడానికి మరణానంతరం. అంటే ఇక్కడేంటి, అవసరమా అనవసరమా అనేది తీసి పక్కన పెడితే, భగవంతుడు అంటే బోళాశంకరుడు ఎంత బోళాతనంగా ఉంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలు మనకి కదా. వాళ్ళ అవసరాల కోసం వాడు ఉపవాసం చేసి జాగారం చేస్తే, పరమేశ్వరుడు తన కోసం చేసినట్టుగా భావించి వీళ్ళిద్దరిని కూడా కైలాసం నుంచి దూతలు పంపించి తీసుకెళ్ళాడు కదా. అంతటి బోళాశంకరుడు శివుడు. చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. మన సనాతన ధర్మం ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ముడిపడి ఉంటుంది. తప్పనిసరిగా నాన్న, మానవ జీవన విధానానికి సంబంధించినటువంటి తప్పితే హిందూ ధర్మం, మన సనాతన ధర్మం అనేటువంటిది మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి మన జీవన విధానంలో ఆ యొక్క మన హిందూ ధర్మంలో మాత్రమే మనం ఇంకెక్కడా లేవు. మనకి పుణ్యము వస్తుంది, ఆరోగ్యము వస్తుంది. పుణ్యం పురుషార్థం. అవును. అక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతాయి. అవును. స్వామివారికి భక్తితో చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే మన జీవితంలో బాడీలో ఉండేటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి రెస్ట్ దొరుకుతుంది. అవి మరలా పని చేయడానికి ఉద్యుక్తం అవ్వడానికి కావాల్సినటువంటి శక్తిని పుంజుకుంటాయి. ముఖ్యంగా వాటి కోసం అని చెప్పి ఉపవాసాలు ఇవన్నీ కూడా చేస్తుంటాం. మన కార్తీక మాసం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నాన్న, ఈ కాలంలో ఈ ఫుడ్డే తినండి, ఈ కాలంలో చన్నీడు స్నానం చేయండి, ఈ సమయంలో స్నానం చేయండి అని చెప్పి చెప్పడానికి ప్రతి ఒక్కదానికి గొప్ప గొప్ప కారణాలు ఉన్నాయి. ఏదో మనకేదో అనుకుంటున్న పొద్దున చన్నీళ్ళు పోసుకోమని చెప్పారు, దీపారాధన చేయమని చెప్పారు, దేవుడికి పూజ చేయమని చెప్పారు, ఈ ఫలానా పూలు మాత్రమే దేవుడికి పూజ చేయాలని చెప్పి కొన్ని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అంటే వీటిల్లో ఏంటి అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు కావలసినటువంటి ఆక్సిజన్ లభించడం కానివచ్చు, లేదంటే కావాల్సిన వంటికి కావాల్సినటువంటి వేడి లభించడం కావచ్చు. కార్తీక మాసంలో కూడా చూడండి, పొద్దున దీపాలు పెడతాం, చన్నీళ్ళ స్నానం చేస్తాం కదా. ఇక్కడ చన్నీళ్ళ స్నానం చేయటం వల్ల మానవ శరీరం దృఢంగా తయారవుతుంది. ఎట్లాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగినటువంటి శక్తిని పుంజుకుంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. మొన్న వచ్చి ఒక ఆవిడ చూశాను, 120 సంవత్సరాలు ఆవిడకి. ఆవిడ పని ఇప్పటికీ ఆవిడ చక్కగా చేసుకుంటుంది, పళ్ళు కూడా ఊడలేదు ఆవిడ. ఇప్పట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మనుషులు, వాళ్ళకన్నా ఆ కాలంలో ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యవంతులు అసలు. చాలా. దేనికి అంటే ఆవిడ చక్కగా కూర్చొని వక్కలు ఉంటాయి కదా, పోకలు దంచుకుంటుంది కూర్చొని. ఎన్నేళ్ళమ్మ అంటే 120 సంవత్సరాలని చెబుతుంది. మరి నీ పని నువ్వే చేసుకుంటావు అంటే, నాకు కూడా చేస్తాను కర్మ నాకేంటి అంటున్నాడు. అంత గర్వంగా చెప్పుకుంటుంది. అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఏదైతే ఉందో ఆ శైలి మారింది కాబట్టి మనం ఎక్కువగా అనారోగ్యాలకు కారణమవుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇవన్నీ చెప్తే ఏంటి మూఢనమ్మకాలు అనుకుంటారు కానీ అంతరార్థం ఏంటి అనేది దాంట్లో ఉన్న ఎంత సైన్స్ ఉంటుంది నాన్న, గొప్ప సైన్స్. తెల్లవారుజామున స్నానం చేస్తే దృఢంగా ఉంటుంది. చూడండి, మానసిక స్థితి కూడా చాలా తేడా ఉంటుంది. చన్నీళ్ళ స్నానం చేసేటువంటి వాళ్ళ మెంటాలిటీ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా చేసేవాళ్ళు పర్వాలేదు, కానీ కొంతమంది వేడి పెడితే తోరు ఊడొచ్చి అంత వేడి చేస్తూ ఉంటారు. అది చేసేవాళ్ళు నిజంగా అంత వేడిని వాళ్ళ వంటి మీద భరిస్తున్నారు అంటే వాళ్ళ మానసిక స్థితి ఎంత క్రూయల్గా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం వంటి మీద పట్టుకునేటువంటి వేడిని బట్టి మన మనస్తత్వం తెలుస్తుంది. ఓ మాట చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో గోడలకి వేసేటువంటి రంగుల వల్ల
మన మానసిక స్థితి మారిపోతుంది అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా వాటిల్లో కూడా అంతే కదా. అవును. కాబట్టి పొద్దున్నే కార్తీక మాసంలో దీపారాధన చేస్తాం. మన ఒంట్లో మొత్తం చల్లగా కూల్గా ఉంటుంది శీతాకాలం. అవును. వేడి మొత్తం తగ్గిపోయి మానవ శరీరంలో హ్మ్. అంటే అతి చల్లదనం వచ్చేది ఎప్పుడు మనిషి చచ్చిపోయినప్పుడు. అవును. బాడీ కూల్గా ఉంటుంది. అవును. ఎందుకు? ఏమీ ఉండవు. వేడి అనేది లేదు ఒంట్లో. అవును. అలాంటి స్థితి వచ్చినప్పుడు దీపారాధన పెట్టడం ద్వారా ఆ దీపాల నుంచి వచ్చేటువంటి వేడి మన వంటికి ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి చోట దీపాలు పెడుతుంటాం. తులసి కోట దగ్గర, గడపల దగ్గర, ఇళ్లల్లో, వంటింట్లో అన్ని చోట్ల దీపావళి దగ్గర నుంచి ప్రారంభించుకుంటే అవును. కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన పెడుతూనే ఉంటాం. అవును. అందులోనూ రవి మకర రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి పండుగ మన మహాశివరాత్రి. అవును. శివరాత్రితో ఇహ శీతాకాలం పోతుంది. పోతుంది. అవును. చలి శివ శివ అంటూ పోతుందని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. అవును. శీతాకాలం వెళ్ళిపోతుంది. ఈ ఎండలు ప్రారంభం అవుతాయి మాఘమాసం అయిపోయిన దగ్గర నుంచి. పాల్గొన మాసం ప్రారంభం నుంచి కూడా. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి రోజున ఎవరైతే ప్రొద్దునే నిద్రలేచి సూర్యకిరణాలు కూడా సోకకుండా ఉన్నటువంటి నీళ్ళని స్నానం చేస్తారు. అది సముద్ర స్నానం కావచ్చు, నదీ స్నానం కావచ్చు, చెరువు స్నానం కావచ్చు, బోరు కావచ్చు, ఇంట్లో ఉన్న బావి కావచ్చు, ఏదైనా సరే సూర్యకిరణాలు కూడా సోకకుండా, అంటే సూర్యకిరణాలు వాటి మీద పడితే అవి కూడా వేడవుతాయి. అంత వేడి కూడా లేకుండా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి మీద ధ్యాస నిలపగలుగుతాం. ఇప్పుడంటే ఇప్పుడు మనం వణుకుతున్నారు. పూర్వకాలంలో వణుకుడు ఉండదు. అప్పుడు కూడా శివ శివ, శివ శివ, రామ రామ అని చెప్పి భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలం. అవునా? అలాంటి స్నానం చేసి ఎవరైతే ప్రొద్దున్నే శివుడి ఆరాధన మొదలుపెట్టి ఆ రోజు మొత్తం మన శరీరాన్ని, మన మనస్సుని శివ కైంకర్యానికి అంకితం చేయాలి. ఇంకా శివుడు తప్పితే వేరే లేదు. చూడండి, మీకు తిరుపతిలో కూడాను వెంకటేశ్వర స్వామి వారికి ఆ రోజు మిరియాలు పట్టు వేస్తారు తలకి శివరాత్రి రోజున. ఎందుకంటే ప్రపంచమంతా శివశివే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఎవరు పట్టించుకోరా, ఆయన తలనొప్పి వస్తుంటుంది. ఎవరు లేరని రోజు గోవిందా 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 అని చెప్పేవాళ్ళు. ఆ రోజున ఎవరు ఉండరు. అంత శివశివ, శివనామస్మరణే ఉంటుంది. కాబట్టి ఆయనకి తల నొప్పి వస్తుంది. అందుకని మిరియాలతో పట్టు వేస్తారు స్వామివారి విగ్రహానికి ఇప్పటికీ కూడా. అంతే, ప్రపంచం మొత్తం శివమయమే, ఇంకా వేరే రెండో మాట లేదు. ఆయన లయకారకుడు. మొత్తం లయము అంటే ఏంటి? మనం చాలామంది కూడా ఏంటంటే ఏదో మరణానికి సంబంధించింది అనుకుంటాం. లయము అంటే కలుపుకోవటం, తనలో ఐక్యం చేసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు శివుడు. కాబట్టి లయకారకుడు అంటాం. చాలామంది సృష్టి, స్థితి, లయ అంటే సృష్టి అంటే సృష్టిస్తున్నాడు, స్థితి అంటేనేమో మనకు కావలసినవి ఇస్తున్నాడు, లయ అంటేనేమో శివుడు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు నాన్న. ఆయనలో కలుపుకోవటం. అందుకనే శ్మశానంలో ఉండే బూడిద పూసుకుంటాడు, ఆయన భస్మాన్ని పూసుకుంటాడు. మన శవం నుంచి వచ్చినటువంటి భస్మాన్ని, ఇప్పుడు మన ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ ఉంటుంది నాన్న. ఉజ్జయినిలో మహంకాళేశ్వరుడు, శివుడి పేరు మహంకాళేశ్వరుడు. అక్కడ ప్రతిరోజు ఇప్పటికీ కూడాను రాత్రి ఎవరైతే చిట్ట చివరి శవం తగలబడుతుందో, దహనం చేస్తారో, ఆ భస్మాన్ని ఒక సన్యాసి బంగారు చాటతో తీసుకొచ్చి పొద్దున్నే భస్మహారతి ఇస్తారు స్వామివారికి. ఇప్పటికీ అంటే మనిషి చనిపోయినటువంటి వాడు, ఆ చివరి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో కానీ చనిపోయిన తర్వాత తన భస్మం కూడా పరమేశ్వరుడి సేవకి అంకితమైందంటే అంత అదృష్టం ఇంకెవరికి దక్కదనే చెబుతాం. ఇప్పటికీ అదే చేస్తుంటారు. బంగారు చాటతో తీసుకొస్తారు పొద్దున్నే ఆ భస్మాన్ని, స్వామివారికి మొత్తం అలంకారం చేస్తారు, భస్మహారతాన్ని ఇస్తారు. అసలు మనకు చూడటానికి కడుచారు, అంత గొప్పగా ఉంటుంది భస్మహారతి. అక్కడ ఆ చితాభస్మాన్ని తెచ్చుకుంటారు అందరూ బొట్టు పెట్టుకోవడానికి. ఇప్పుడు మన శ్మశానంలోకి వెళ్ళాలంటేనే ఒక భీతి, భయం ఉంటుంది. అలాంటిది అక్కడ ఈశ్వరుడికి పెట్టినటువంటి భస్మాన్ని తెచ్చుకొని ఇంట్లో చక్కగా బొట్టు పెట్టుకుంటారు. మరి ఈశ్వరుడు కూడా మనకి చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. శ్మశానంలో ఎందుకు ఉంటాడు? ఓ మాట చెప్పాలి అంటే, నా అన్న, నా అక్క, నా చెల్లి, మా బావ, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా బాబాయ్, మా పిన్ని, నా ఫ్రెండ్స్, నా హితులు, సన్నిహితులు, ఇంతమంది కలిసి ఉన్నప్పుడు అందరు బ్రతికే ఉంటారు, కలిసే ఉంటారు. చివరికి చితి దాకా వచ్చేసరికి ఒంటరిని చేస్తారు. ఎవరు తోడు రారుగా, పోయి తగలబడరు కదా దాంట్లో పడి, ఎవరు కాలరారు. అలాంటి సమయంలో ఈ శవాన్ని తగలబెట్టేటప్పుడు, దహనం చేసేటప్పుడు శవం ఘోషిస్తూ ఉంటుంది ఆత్మ. అరే, నా వాళ్ళు అనుకున్నాను, నా కొడుకులు అనుకున్నారు, నా ఇంతమంది జనం అంతా నా చుట్టూనే ఉండేవాళ్ళు, నా వాళ్ళ కోసం ఇంత కష్టపడి ఆస్తులు సంపాదించి పెట్టాను, అందరూ ఇంతవరకు వచ్చారు, నాతో ఎవరూ రావట్లేదు, నన్ను ఒంటరిని చేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటే, శివుడు తన ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఒరే వాళ్ళందరూ వెళ్ళినా నేను నీకు తోడున్నాను రా అని చెప్పడం కోసమే శ్మశానంలో శివుడు ఉంటాడు.
అంత గొప్ప జాలి గుండె ఆయనది. అవునవును. అంటే ప్రపంచంలో ఎంతమంది వెళ్ళినా ఆయన తోడుంటే చాలు, ఇంకేం కావాలి మనకి, అవును. అవునవును. కదా! అంత గొప్ప భోళాశంకరుడు శివుడు. చూడండి మనకి ఏ రాక్షసులకైనా వరమిచ్చి ఆయన నెత్తి మీదకి తెచ్చుకున్నది ఒక ఈశ్వరుడు తప్పితే ఇంక ఏ దేవతలు ఉండరు. అవును. నిజం. భస్మాసురుడు కావచ్చు, హ్మ్. అవునా? మహిషాసురుడు కావచ్చు, వీళ్ళందరికీ కూడా గజాసురుడు కావచ్చు, హ్మ్. వీళ్ళందరికీ కూడా వరాలిచ్చాడు. ఆయన మీదకే తెచ్చుకున్నాడు. అవును. అంటే వాళ్ళ ద్వారా వరం ఇస్తే వాళ్ళకి ఏదైనా మనకి చెడు జరుగుతుందని తెలిసి కూడా పరమేశ్వరుడు హ్మ్. వాళ్ళకి వరాన్ని ఇచ్చాడు, రావణాసురుడితో సహా. అవును. వినాయక చవితి కథ వింటూ ఉంటాం. హ్మ్. గజాసురుడు గర్భంలో దాగి ఉన్నాడు, అది ఇబ్బందే. హ్మ్. భస్మాసురుడు చివరికి ఆయన నెత్తిని చేపెట్టడానికి ప్రయత్నించాడు, అవునా? అవును. అది ఆయనకి ఇబ్బందే. ప్రతి హ్మ్. ఒక్క దాంట్లో ఆయనకి ఇబ్బంది అని తెలిసినా భక్తుడు అడిగాడు కాబట్టి నేను వరం ఇవ్వాలి అని అవును. చెప్పి ఇచ్చేంత బోళాశంకరుడు. హ్మ్. ఆయనకి ఏం చేయాలి? పెద్దగా ఏదో మనం 100 లీటర్ల పాలు, 100 లీటర్ల పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదని చెప్తాడు ఆయన. అవును. కేవలం ఓ చెంబుడు నీళ్లు పోసి హర హర మహాదేవ అంటే చాలు. అభిషేక ప్రియుడు అంతే. అంటారు. అవును. అభిషేక ప్రియో శివః. అవును. నీళ్లు పోస్తే అక్కడ దీంట్లో కూడా నాన్న తత్వం ఏంటంటే, హ్మ్. శివుడు అక్కడ చెబుతున్న తత్వం ఏంటి? మనకి ఒక సైంటిఫిక్‌గా ఒక రీజన్ ఉంటుంది. హ్మ్. ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఒకటుంటుంది. హ్మ్. శివుడి నెత్తిన ఏది పోసినా జలజలా జారిపోతూ ఉంటాయి. అవును. ఒరేయ్! ప్రపంచంలో ఏది నీ వెంట రాదు, నువ్వు మళ్ళీ ఇట్లానే ఉంటావు అని చెప్పడం దానికి కోసమే నిదర్శనం. అభిషేకం చేయిస్తాం. అవునవును. అలాగే ఆధ్యాత్మిక స్థితికి, ఒక దైవత్వానికి లేదా సైంటిఫిక్ రీజన్‌గా వెళ్తే, హుహు. ఒక శివాలయంలో శివలింగం కావచ్చు, మన ఇంట్లో తయారు చేసుకునే శివలింగం కావచ్చు, లేదా ఎక్కడైనా వెలిసినటువంటి శివాలయాలు కావచ్చు, వాటి మీద నీళ్లు పోసినప్పుడు, ఈ హ్మ్. పాలు, పంచామృతాలు ఇవన్నీ పోసినప్పుడు ఒక కాస్మెటిక్ పవర్, ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది. అవును. ఆ లోపల విగ్రహం ఉంటుంది కదా! విగ్రహంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఈ హ్మ్. తీర్థంలోకి మనం అభిషేకం చేసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, గంధం ఇవన్నీ పోస్తుంటారు కదా! అవును. వీటిల్లోకొస్తుంది. అవి తీసుకోవడం ద్వారా మన ఒంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా హ్మ్. తొలగిపోతాయి అని చెప్పడమే ఒక సైంటిఫిక్ రీజన్. అవును. ఆధ్యాత్మికత, పరమేశ్వరుడికి భక్తితో మనం సమర్పిస్తున్నాము అంటే చాలామంది అనుకుంటారు, ఓహ్! నేను పెద్ద అభిషేకం చేయించానండి, పెద్ద యాగం చేశానండి, పెద్ద హోమం చేశానండి అని. హ్మ్. భగవంతుడు ఆయనిచ్చింది ఆయనకివ్వడానికి మనమిచ్చేదేంటి ఆయనకి? అవును. అదంతా ఆయనిచ్చిందే గదా! ఆయనిచ్చిందే. అవును. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని చెప్పి చెబుతూ ఉన్నాం. అవును. బ్రహ్మ నువ్వే, బ్రహ్మకి మించిన వాడివి నువ్వే, బ్రహ్మ కంటే తక్కువ నువ్వే, ప్రపంచం మొత్తం నువ్వే, అన్నీ నువ్విచ్చినవే నీకిస్తున్నాం. హ్మ్. అంతకుమించి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పడమే పరమేశ్వరుడికి అభిషేకం చేయడం పరమార్థం. అవును. ఆయనకి నీళ్లు పోస్తాం. హ్మ్. ఒక మారేడు దళం ఒక్కటి చాలు నాన్న. అవును. ఆయనకి ఆయనకి. మారేడు దళంలో కూడాను అది కూడా మనకే ఆయనిచ్చేది. అవును. మారేడు దళాన్ని మనం విభూది పోసుకుంటూ ఉంటారు. శ్రీఫలం అంటారు దాన్ని. మన హుహుహుహు. మారేడు పండు ఉంటుంది గదా! మారేడు అవునవును. కాయ. హ్మ్. దాన్ని శ్రీఫలం అంటారు. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఆయనకి సమర్పిస్తే నేను నీకు లక్ష్మిని ఇస్తున్నారా అని చెప్తున్నాడు ఆయన. అవును. అడుగుతున్నదేంటి? ఒక చెట్టు ఆకు. ఆకు. అంతేనా? హ్మ్. ప్రపంచంలో ఎక్కడ పోయినా దొరుకుతూనే ఉంటాయి. అందుకనే శివుడు ఎక్కువగా అడవులకి దగ్గరలో ఉంటాడు. దేనికంటే ఏ పత్రి తీసుకొచ్చినా ఆయనకి పూజ చేయొచ్చు. అవును. ఏ ఆకైనా శ్రీశైలంలో చూడండి, హుహుహు. అడవిలో దొరికే మారేడు దళం ఒక్కటే కాదు, ఏ దళమైనా తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అవును. అంటే ఒక చెట్టు ఆకు చాలు నేను నీకు లక్ష్మిని ఇవ్వడానికి అని చెప్తాడు ఆయన. ఇక్కడ భస్మం కూడా అంతేనా, అంతే పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఆయన మెడలో ఉండేటువంటి రుద్రాక్షలు, హుహుహుహు. ఆయన ఒంటి నిండా విభూది పూసుకుంటాడు. కట్టుకునేది పులి చర్మం, పులిచ. ఒంటి మీద ఉండేదేమో సర్పం, హ్మ్. పైన ఉండేదేమో చంద్రుడు, చంద్రుడు. గంగ, మెడలో ఉండేది రుద్రాక్షలు, ఇక్కడ విషం ఉంటది. విషం. అవును. అంటే అది వదిలితే ప్రపంచంలో ఇంకేమైనా ఉందా? అమ్మో! ప్రపంచం మొత్తం వినాశనమే గదా! వినాశనమే. అవును. ప్రపంచ శాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం ఆయన చేసినటువంటి గొప్ప పని ఇంక ఏ దేవతలు చేయలేరు గదా! చేయలేరు. అవును. నీలకంఠుడు అని పిలుస్తూ ఉంటాం. హ్మ్. నీలంగా ఎందుకు ఉంటుందంటే ఇక్కడంతా విషం విషం ఉంటుంది ఉంటుంది కాబట్టి. కాబట్టి. అవును. లక్ష్మీదేవి ఒక రుద్రాక్ష కథ గూడా ఉంది నాన్న. హుహు. పార్వతీదేవి పరమేశ్వరుడు కుమారుడు, అదే పార్వతీదేవి కుమారుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి కుమార్తెనిచ్చి వివాహం చేయమని చెప్పి అడుగుదామని చెప్పి హుహుహుహు. ఈ పార్వతీదేవి వెళ్తుందిట. హుహుహుహు. వెళ్తాను అంటే పరమేశ్వరుడు అంటాడు, "వద్దు, నువ్వు అవమానం పాలవుతావు, దేనికొచ్చిన బాధ. ఆహా! వాళ్ళేమో ఎక్కడో పాలకడల మీద ఉంటారు. మనమేమో హిమాలయ కొండల్లో ఉంటాం. హ్మ్. ఒంటి నిండా భస్మం పూసుకుంటుంటాం. మనకేమో ఆయనకేమో గరుడు వాహనుడు. హ్మ్. శేషదల్పమే ఆయనకి శయనంగా ఉంటుంది. అవును. మనకేమో చుట్టూ పులులు, సింహాలు, ఎద్దులు, నెమళ్ళు, ఎలుకలు తప్పితే మన దగ్గర ఏమీ లేవు. అవును. నువ్వు వెళ్ళొద్దు" అని చెప్తాడు. హ్మ్. లేదు, నేను ఒకసారి ప్రయత్నం చేస్తాను అని చెప్పి పార్వతీదేవి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తుంది.
అడిగితే ఒకటే మాట చెబుతుంది, కావాలంటే నా సకల ఐశ్వర్యాలు నీకు ఇస్తాను కానీ నా కూతురిని మాత్రం నీ కొడుకు ఇచ్చి చేయనని చెబుతుంది. అవును. పార్వతీదేవి అవమాన భారంతో కైలాసానికి వస్తుంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పరమేశ్వరుడు ఒక రుద్రాక్ష, మెళ్ళలోంచి ఒక రుద్రాక్ష తీసి, నీకు లక్ష్మీదేవి సకలైశ్వర్యాలు ఇస్తానని చెప్పింది కదా ఆమె దగ్గర ఉన్నవి, అవేమీ వద్దు, ఈ రుద్రాక్ష ఎత్తు బంగారం తీసుకురా, ఒక యాగాన్ని చేద్దాము అని చెప్పి రుద్రాక్ష నుంచి పార్వతీదేవికి ఇచ్చేసి పంపిస్తే లక్ష్మీదేవి దగ్గరికి. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి అడుగుతుంది, ఈ రుద్రాక్ష ఎత్తు తప్పితే ఇంకేమీ వద్దు, ఇది ఒక్కటే ఇవ్వు, బంగారం కావాలి నాకని అడుగుతుంది. ఒక త్రాసులో పెడుతుంది, రుద్రాక్ష పెడుతుంది, బంగారం పెడుతుంటుంది, ఎంత పెట్టినా కూడాను బంగారం తూగదు, ఈ రుద్రాక్ష ఎత్తు రాదు. చివరికి లక్ష్మీదేవి కూర్చుంటుంది, అయినా సరే ఈ రుద్రాక్ష ఎత్తు మాత్రం రాదు. అప్పుడు లక్ష్మీదేవి కళ్ళు తెరుచుకొని, నేను అహంకారంతో మాట్లాడాను, పరమేశ్వరుడికి మించిన ఐశ్వర్యకారకుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు, ఆయన దగ్గర ఉన్నటువంటి భస్మము రుద్రాక్ష ఎత్తు ప్రపంచంలో ఇంకేది తూగదు అని చెప్పి ఆవిడ నమస్కరించి పంపించింది. అంటే పరమేశ్వరుడి దగ్గర ఉండేటువంటి భస్మం కూడాను విభూతి ఐశ్వర్యకారకన్నాను. ఇప్పుడంటే మనం గుడికి వెళ్తుంటే ఊరికి అట్లా పెట్టుకుంటున్నారు, కానీ పూర్వకాలంలో పొద్దున్నే లేవగానే చక్కగా మొహం కడుక్కోవడం, వెంటనే భస్మధారణ చేసేవాడు. మనకి స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉండేవి పూర్వకాలంలో, ఎందుకు? భస్మం పెట్టుకోవటం వల్ల. మరి ఇప్పటికీ మన నాగసాధువులు కానీ అఘోరాలు కానీ వాళ్ళ స్కిన్ ఎలర్జీలు ఎక్కడ ఉన్నాయి? ఏ ఒక్కటి లేవు. ఎందుకు ఉండవు? భస్మం పూసుకుంటారు. ఒక ఆయన అడిగాడు మొన్న ఈ మధ్య, ఏమండి భస్మానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది? నేను ఒకటే మాట చెప్పా, భస్మానికి ఎక్స్పైరీ డేట్ లేదు నాన్న, భస్మం ధరించిన వాడి ఎక్స్పైరీ డేట్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది కదా, కానీ దానికి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి భస్మధారణ చేయటం, పరమేశ్వరుడికి విభూతి సమర్పించడం, అలానే ప్రదోష కాలంలో కూడాను చక్కగా శైవారాధన, శివారాధన, అందులోనూ ఆయన కోరుకునేది ఏంటి? నామస్మరణ, ఓ చెంబడి నీళ్ళు. ఇంట్లో ఇంకా మేము గొప్పగా చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు మట్టిని తెచ్చుకొని, పుట్టమట్టి లేదా చెరువు మట్టి తెచ్చుకొని, దాంట్లో కొద్దిగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూది, పసుపు, కుంకుమ కొద్దిగా వేసి చక్కగా నీళ్లు పోసి కలిపి ఒక శివలింగంలాగా తయారు చేసుకొని, ఒక మారేడు దళం మీద శివలింగాన్ని పెట్టి చక్కగా ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రదోషకాలం అనేది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమయం. సాయంత్రం 5:40 నుంచి 6:40 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం. ప్రదోషకాలము అంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. వాళ్ళకి సంధ్య వేళ. ఆ సమయంలో శివుడికి పూజ చేస్తే ఈ అసురుల బాధ మనకు లేకుండా చేస్తాడు ఆయన. అందుకని ఆ సమయాన్ని ఆయన ఎంచుకున్నాడు పరమేశ్వరుడు కూడా ప్రదోషకాలం అని. అందుకనే ప్రదోషకాలంలో ఎవరైతే ఒక 41 రోజు ఎవరికి ఏ రకమైనటువంటి మాట చెప్పకుండా నడుచుకుంటూ ఇంటి నుంచి శివాలయం వరకు వెళ్ళి, ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఉత్తరం వైపు నీళ్లు వస్తూ ఉంటాయి, స్వామివారి అభిషేకం చేసిన నీళ్ళంతా కూడా ఉత్తరం వైపుకి వస్తుంటాయి, అంతవరకు వచ్చి మరలా అక్కడి నుంచి రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. దాన్ని చండీశ్వర ప్రదక్షిణం అంటారు. ఈ చండీశ్వర ప్రదక్షిణాన్ని ఎవరైతే రోజుకు 11 ప్రదక్షిణాలు 41 రోజు ఈ కారణం కోసం చేస్తున్నాము, ఈ ప్రదక్షిణాలు చేస్తున్నామని ఎవరికి చెప్పకుండా, ముఖ్యంగా ఇంటి నుంచి నడుచుకుంటూ మరలా ఇంటికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సంకల్పం మనసులో ఉంటుందో ఆ సంకల్పం నెరవేరిపోతుంది గ్యారంటీగా 41 రోజు పాటు. అంత విశేషమైనటువంటి ప్రదోషకాలం కాబట్టి ప్రదోషకాలంలో అభిషేకం చేసుకుంటాం. ఇక శివరాత్రి రోజున లింగోద్భవ కాలం అంటాం. అంటే అర్ధరాత్రి 12 గంటలకి శివుడు ఉద్భవించినటువంటి సమయం. మనకి మాఘమాసంలో చతుర్దశి రోజున అర్ధరాత్రి పూట ఉద్భవించినటువంటి సమయం. అసలు ఇది ఎలా జరిగింది అనేటువంటి విషయానికి వస్తే, బ్రహ్మ అట్లా వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి పడుకొని చక్కగా కనబడ్డాడు. ఈ బ్రహ్మ ఏమనుకున్నాడు, విష్ణుమూర్తి నా కొడుకే, రారా పిలవాడా అని చెప్పి పిలిచాడు. ఈ విష్ణుమూర్తి ఏం చేశాడు, అసలు నువ్వు పుట్టిందే నా నాభి నుంచి పుట్టినటువంటి కమలంలో పుట్టావు, నువ్వు నా కొడుకు సమానం అవుతావు, కానీ నేను నీకు కొడుకునే అంటే వాళ్ళిద్దరి మధ్యలో భీకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. విష్ణుకి బ్రహ్మకి. నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు. ఇక బ్రహ్మ విష్ణువు యుద్ధం చేసుకుంటుంటే ప్రళయం ఎట్లా ఉంటుంది ప్రపంచంలో? అన్నీ భస్మీపటనం అయిపోతున్నాయి. దేవతలందరూ కూడా భయపడి శివుడి దగ్గరకు వచ్చారు. అయ్యా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళ అస్త్రాల ధాటికి అంతా నాశనం అయిపోతుంది, ప్రపంచం అంతా ముల్లోకాలు నాశనం అయిపోతున్నాయి, అదేదో మీరే ఆపాలి అంటే శివుడు 12 గంటల అర్ధరాత్రి సమయంలో వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకుంటున్న సమయంలో ఒక అగ్నిస్తంభంలాగా వెలిశాడు.
ఇప్పుడు అగ్ని ఎలా ఉంటుంది అలా స్తంభంలాగా వెలిశాడు. వెలిసిందేసరికి వీళ్ళు వేస్తున్నటువంటి అస్త్రాలన్నీ కూడాను అగ్ని స్తంభంలో కలిసిపోయి మొత్తం అవి భస్మీపటం అవుతున్నాయి, కానీ వీళ్ళకి ఎవరు గొప్ప అనేది తేలటం లేదు. చివరికి ఈశ్వరుడు పిలిచాడు వీళ్ళిద్దరిని, బ్రహ్మని విష్ణుమూర్తిని పిలిచాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను చెప్తాను. ఒకళ్ళు నేను ఎక్కడ మొదలు పుట్టానో అక్కడ చూసిరండి, ఇంకోళ్ళేమో నా చివర ముఖ భాగం ఎక్కడుందో వాళ్ళు చూసిరండి. ఎవరు చూసొస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు. విష్ణుమూర్తి ప్రయాణం ప్రారంభించాడు కిందకి. ఈ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైంది చూస్తున్నాడు, పాతాళ లోకానికి వెళ్తున్నాడు. ఎంత దూరం పోయినా కూడాను ఈ శివుడు మొదలు ఎక్కడో కనపట్టాడు. ఇక బ్రహ్మ ఊర్ధ్వముఖం అంటే ముఖం చూస్తానని చెప్పి బయలుదేరాడు కదా, బయలుదేరి వెళ్తున్నాడు. ఎంతో దూరం ప్రయాణం చేసినా కూడాను శివుడు ముఖ భాగం కనపట్టలేదు. అంతలో ఒక మొగలి పువ్వు పైనుంచి కింద పడుతూ, దీన్ని చూశాడు. ఇదేదో పైనుంచి వస్తుంది, చూసే ఉంటుంది దాదాపుగా శివుడి ముఖాన్ని, దీన్ని కనుక్కుందామని చెప్పి దాన్ని అడిగాడు. అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఎవరో భక్తుడు శివుడి పైన నన్ను పూజించాడు, అక్కడి నుంచి నేను కిందకు వస్తున్నాను అని చెప్పింది. అయితే ఒక పని చేయి, ఎంత దూరం ఉంది చెప్పు అంటే, ఓ అమ్మ అది చెప్పాలంటే నా వల్ల కాదు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను పైనుంచి కిందకి అని చెప్పింది. అంటే చివరికి ఈ మొగల పువ్వుని అడిగాడు. మా ఇద్దరికి పోటీ జరిగింది, నాకు విష్ణువుకి, నువ్వు ఆయన ముఖ భాగాన్ని నేను చూశాను చెప్పు, నువ్వు ఒక సాక్ష్యం చెప్పు అని చెప్పాట మొగలి పువ్వుని. సరే అడిగింది బ్రహ్మగారు, చెప్తాను అని చెప్పాను. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత బ్రహ్మగారికి అనుమానం వచ్చింది, ఒకే సాక్ష్యం అంటే చెల్లదేమో, మరి రెండో సాక్ష్యం ఎక్కడి నుంచి చూడాలా అంటే, అటు నుంచి ఒక గోవు వస్తూ ఉంటే గోవుని అడిగాట. నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్పు, రెండో సాక్ష్యం కింద సెకండ్ విట్నెస్ వచ్చి చెప్పు, ఈశ్వరుడి దగ్గరకు వచ్చి నేను ఈశ్వరుడు ముఖాన్ని చూశాను చెప్పు అంటే, సరే బ్రహ్మగారు అడిగాడు కదా అని చెప్పి మొహమాటంతో కిందకు వచ్చేసింది. విష్ణుమూర్తి వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, శివుడి దగ్గరికి అడుగుతూ ఉన్నారు. మరి చూసావా, నా పాదభాగం చూసావా అంటే, నేను చూడలేకపోయాను స్వామి, అది ఎక్కడుందో కూడా అద్దు చిక్కటలేదని విష్ణుమూర్తి ఓటమి అంగీకరించాడు. బ్రహ్మ ఏం చేశాడు, ఓయ్ నేను చూసి వచ్చాను కాబట్టి మొగల పువ్వుని అడుగు సాక్ష్యం చెబుతుంది అని అన్నాడు. అనగానే మొగల పువ్వుని అడిగితే చూశాడు అని చెప్పింది మొగల పువ్వు. మరి ఒక్కడే చెబితే కరెక్ట్ చెల్లదు కాబట్టి రెండో వాడు చెప్పాలి అనగానే కామధేవుని తీసుకొచ్చాడు బ్రహ్మగారు. చూశాడా బ్రహ్మ అని చెప్పి ఈశ్వరుడు అయితే, ముఖంతోనేమో అవును అని చెప్పింది, తోకతోనేమో కాదు అని చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు గ్రహించి, బ్రహ్మ నువ్వు చెప్పింది అబద్ధం, బ్రహ్మహత్యాది పాతకాలలో నువ్వు కూడా ఒకటి చేసావు కాబట్టి భూలోకంలో నీకెక్కడా దేవాలయాలు ఉండవుగాక అని చెప్పించాడు. బ్రహ్మదేవుడికి ఎక్కువగా దేవాలయాలు ఉండవు. అలాగే మొగల పువ్వును కూడా చెప్పించారు. ఏమని, నువ్వు బ్రహ్మకి సాక్ష్యం అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నేనెవరు ఏ దేవత పూజకి వాడరు అని చెప్పారు. బ్రహ్మదేవుడు ప్రార్థించాడు, నాయన అసలు నేను సృష్టికర్తని, నాకు దేవాలయాలు లేకపోతే ఎలా అంటే, నీకు ప్రపంచం మొత్తం మీద రెండు దేవాలయాలు ఉంటాయి నాయన అని చెప్పి వరం ఇచ్చాడు. ఒకటి రాజస్థాన్లో ఉండి, ఇంకోటి ఎక్కడో మన భారతదేశంలోని ఇంకో దేవాలయం ఉంది. మొగల పువ్వు కూడా ఏడ్చిందిట, నన్ను ఇంత సుగంధ పరిమళాలతో పుట్టించావు, నన్ను ఏ దేవత పూజకి వాడకపోతే ఎలా, నా జన్మకి చరితార్థం ఎక్కడుంది అంటే, ఎవరైతే మహాశివరాత్రి రోజున నాకు పూజ చేయడానికి పందిరి వేస్తారో ఆ పందిరి మొదట్లో నువ్వు ఎప్పుడు ఉంటావు అని చెప్పి వరాన్ని ఇచ్చాట ఈశ్వరుడు మొగలి పువ్వు. ఈ విధంగా గోవు ఉంది కదా, గోవు ఏం చేసింది, ముఖంతోనే మౌనం చెప్పింది, తోకతోనే కాదని చెప్పింది. నువ్వు కూడా ముఖంతో అబద్ధం చెప్పావు, తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగం కంటే పృష్ఠభాగాన్ని ఎక్కువగా పవిత్రంగా పూజ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి, అందుకని మనం దానం తీసుకునేటప్పుడు కూడా తోక మీద నుంచి నీళ్లు పోయించుకుంటారు బ్రాహ్మణులు గోదానం తీసుకునేటప్పుడు. ఎందుకు అంటే తోక భాగం పవిత్రత కాబట్టి, పృష్ఠభాగం పవిత్రత కాబట్టి. అందుకనే చూడండి, వెనకనే మొక్కుతూ ఉంటారు ఎక్కువగా, ముఖ భాగాన్ని ముట్టుకోరు ఆవుకి. కాబట్టి ఈ విధంగా వరాన్ని ఇచ్చాట. మరి ఈ సమయంలో అర్ధరాత్రి పూట 12 గంటలకి మాఘమాసంలో త్రయోదశి చతుర్దశి కలయిక జరిగినటువంటి అర్ధరాత్రి 12 గంటలకి అగ్నిస్తంభ రూపంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అరుణాచలంలో శివుడు లింగ రూపంలో వెలిశాడు. ప్రపంచంలో మొట్టమొదటి శివలింగం ఎక్కడైనా ఉంది అంటే అది అరుణాచలమే. అందుకని అగ్నిలింగం అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా మనం, పంచభూత లింగాలు అగ్నిలింగం అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. ఇప్పటికీ గర్భాలయం ముందు నిల్చుంటూ లోపల నుంచి వేడి గాలులు మనకు బయటకు వస్తూ ఉంటాయి. శ్రీకాళహస్తిలో జ్యోతి అట్లా ఆరుతూ ఉంటుంది, వాయులింగం కాబట్టి శివలింగంలోంచి గాలి వస్తుంది, అందుకని దీపం అట్లా తొణుకుతూ ఉంటుంది. జంబుకేశ్వరంలో జలలింగం అంటారు, అక్కడ శివుడి ముందు నీళ్ల ఊటం ఉంటూ ఉంటుంది, ఎన్ని నీళ్లు తీసేసినా నీళ్లు వస్తూనే ఉంటాయి ఏ కాలమైనా సరే, అందుకని జలలింగం అంటారు. శివకంచిలో మట్టితో తయారు చేసినటువంటి లింగం కాబట్టి దాన్ని పృథ్వీలింగం అంటారు. అలాగే చిదంబరంలో అసలు ఏమీ ఉండదు,
ఆకాశాన్ని చూపిస్తుంటుంది, అంటే శూన్యాన్ని చూపిస్తుంది కాబట్టి ఆకాశలింగం అంటారు చిదంబరంలో. చిదంబరం రహస్యం కూడా అదే. ఒక రూపాయి తీసుకొని మనకు ఒక చిన్న కర్టెన్ ఉంటుంది గూడికి లోపలన. ఆ గూడి ఇట్లా కర్టెన్ ఓపెన్ చేస్తారు. ఏమీ ఉండదు, చీకటే. ప్రపంచంలో ఏమీ లేదురా ఒట్టి చీకటని చెప్పడమే చిదంబర రహస్యం. కాబట్టి ఈ అగ్నిలింగం ఎక్కడ ప్రారంభమైంది అంటే అరుణాచలంలో. అరుణాచలం. అంత అగ్నిస్తంభ రూపంలో ఉంటే అందరూ తట్టుకోలేరు కాబట్టి శివలింగ రూపంలో అక్కడ పరమేశ్వరుడు వెలిసి ఉన్నారు. అక్కడి నుంచి పంచభూతలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అనేక రకాలైనటువంటి వెలసిన దేవాలయాలు, దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే శివుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఏవి ఎక్కడా లేవు. శివుడిని చాలామంది దేవతలు ప్రతిష్ఠ చేశారు. అవునవును. రాముడు అని, రావణాసురుడు అని అన్ని అనేక రకాలుగా ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉన్నాయి, కానీ శివుడు ఏ దేవతని ప్రతిష్ఠ చేసినట్టుగా లేదు. అంటే ఇక్కడ శివుడు అంటే ఒక టార్గెట్. అవును. అంతే కదా, అవును. మనం అందుకోలేనటువంటి ఒక తారాస్థాయిలో ఉండేటువంటి ఒక శక్తి. కాబట్టి ఈ కథని విన్నా ఎవరైనా లింగోద్భవ కాల సమయంలో విన్నా, శివుడికి అభిషేకం చేసుకున్నా, నిజంగా సహస్ర జలఘటాభిషేకం అంటాం, అంటే 1000 కుండలతో నీళ్లు పోసినంత పుణ్యం ఈ యొక్క కథ వింటే వస్తుందని చెప్పి ఇతిహాసాల్లో పురాణాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఈ కథ వినండి, అలాగే శివాలయాలకు వెళ్ళండి, అభిషేకాలు చేయించుకోండి, కళ్యాణాలు చేయండి, జాగారం చేయండి, ఉపవాసం చేయండి. మరుసటి రోజు అమావాస్య వస్తుంది, ప్రొద్దున్నే లేచిన తర్వాత పితృదేవత తర్పణం చేసిన తర్వాత భోజనం చేయండి. తప్పనిసరిగా పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి అందరూ తరిస్తారు. చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పొచ్చు గురుగారు. ఈ కథని మాకు మా ప్రేక్షకులకి దగ్గరని వినిపించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.